హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు మనకు మహిళలు మరియు వృద్ధులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని ప్రకటన అయితే తీసుకొచ్చింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా మరొకసారి రైతులకైతే మనకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ, అలాగే మహిళలకైతే ప్రతి నెల కూడా 2,500 రూపాయలు, వృద్ధులు వికలాంగులకైతే మనకు చేయూత పింఛన్ల కింద కొత్త పింఛన్లు, పెంచిన పింఛన్లు 4,000 మరియు 6,000 రూపాయలను విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే రెడీగా ఉందన్నమాట. ఈ తేదీ నుంచి కూడా రైతులకు, మహిళలకు, వృద్ధులు, వికలాంగులకైతే ఈ డబ్బులను అయితే వేయబోతోంది. నేరుగా అకౌంట్లోకే డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు వీడియోలో చెప్పినట్టు మీరు ఇవన్నీ కూడా చేసుకుని పెట్టుకుంటే, ఈ లింక్ అనేది మీరు చేసుకుని పెట్టుకుంటే మీకు వెంటనే ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే కూడా మీకు అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి వీడియోని అయితే చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, మీరు లైక్ చేసేయండి. లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు వీడియోని అయితే వాట్సాప్ మరియు ఫేస్బుక్ల ద్వారా అయితే మీరు వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను మీతో పాటు వారు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఇక ఇంతకంటే మంచి వీడియోలను అప్పుడప్పుడు, అంటే మీరు ప్రతిరోజు కూడా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి వీడియోలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానన్న మిమ్మల్ని అందరినీ కూడా దయచేసి వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు ఏదైనా కూడా డొనేషన్ ఇవ్వాలనుకుంటే మన ఛానల్కు మీరు డొనేషన్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ వీడియోలో క్యూఆర్ కోడ్ అనేది ఉంది. మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే కూడా హెల్ప్ చేయొచ్చు, మన ఛానల్కు సపోర్ట్ చేయొచ్చు. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇక వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అలాగే వీడియోను షేర్ చేయడం కూడా మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పథకాలను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుంది. ఇక ఎన్నికల ప్రక్రియ ఉండడం వల్ల, ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉండడం వల్ల మనకు చాలామందికి ఏంటంటే డబ్బులు అయితే జమ చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో మనకి వచ్చే నెల 4వ తారీఖున, అంటే జూన్ 4వ తారీఖున ఎన్నికల కోడ్ అనేది ముగుస్తుంది. కాబట్టి ఇక ఎటువంటి ఇబ్బందులు లేవు. కాబట్టి వరుసగా రైతులకైతే 2 లక్షల రూపాయల రుణమాఫీ, అలాగే మనకు మహిళలకైతే ప్రతి నెల కూడా 2,500 రూపాయలు, ఇక వికలాంగులు, వృద్ధులకైతే కొత్తగా పెంచేటువంటి చేయూత పింఛన్ల కింద 4,000 మరియు 6,000 రూపాయలను ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే వేగంగా చేస్తుంది. ఇక జూన్ 5, 6 తారీఖుల నుంచి ఈ రైతులకైతే ముఖ్యంగా రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయల రుణమాఫీని చేయడానికి రైతు కార్పొరేషన్లు అనేది ఏర్పాటు చేసి, ఇక రైతు కార్పొరేషన్ల ద్వారా ప్రతి రైతుకు కూడా మనకు 2 లక్షల రూపాయల రుణమాఫీని చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇక రైతు కార్పొరేషన్లు అన్నీ కూడా ఏర్పాటు అవుతూ ఉన్నాయి. ఆగస్టు 15వ తారీఖు లోపు పూర్తి స్థాయిలో రైతులకైతే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు. ఇక అంతేకాకుండా మనకు ప్రతి రైతు కూడా ముఖ్యంగా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి. ఈకేవైసీ పూర్తి చేసుకోవడమే కాకుండా ప్రతి రైతు కూడా మనకి 3 నెలల పాటు బ్యాంకులకు అసలు వడ్డీ చెల్లించకపోయినా పనిలేదు, ప్రభుత్వమే భరిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి వడ్డీలు కూడా గతంలో సక్రమంగా, అసలు వడ్డీ అనేది సక్రమంగా చెల్లించి ఉండాలి. ఇలా చెల్లించిన వారికి మాత్రమే రైతు రుణమాఫీ అనేది వర్తిస్తుంది. అలాగే డిసెంబర్ 7, 2023 లోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారికి మాత్రమే రైతు రుణమాఫీ వర్తిస్తుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు. ఇక గతంలో మనకు చూసుకుంటే, గతంలో అంటే మనకు 2019 నుంచి కూడా ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా మనకు వర్తిస్తుందండి. అది కూడా డిసెంబర్ 7లో మనకి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టారు. కాబట్టి అప్పటి వరకు తీసుకున్న 2 లక్షల రూపాయల వారికి, అప్పటి వరకు సక్రమంగా అసలు వడ్డీ చెల్లించిన వారికి మాత్రమే ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ డబ్బులను అయితే జమ చేస్తామని, అది కూడా కార్పొరేషన్ల ద్వారా ఆమోదించి రైతు కార్పొరేషన్ల ద్వారా ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ కావాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి. ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ అనేది తీసుకుని మీ సేవ లేదా నెట్ సెంటర్కి వెళ్తే అక్కడ వారు ఈకేవైసీ చేయమంటే ఈకేవైసీ అనేది చేయిస్తారు. అలాగే మనకు బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ కూడా ఉండాలి. ఎన్పిసిఐ లింక్ అంటే ఆధార్, ఫోన్ నెంబర్ అనేది కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు లింక్ అనేది చేసుకుని ఉండాలి. ఇలా చేసుకున్న వారికి మాత్రమే మనకు ఈ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. రైతు రుణమాఫీ కింద 2 లక్షలు. ఇప్పుడు ప్రస్తుతానికైతే రైతులకైతే మనకు రైతు బంధు కింద పెండింగ్ డబ్బులు, అంటే గతంలో డబ్బులు విడుదల చేసినా కూడా ఎవరికైతే డబ్బులు జమ కాలేదు అటువంటి వారందరికీ కూడా పెండింగ్ డబ్బుల కింద 5 ఎకరాల వారికి 25,000 రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గత ఒక నెల ముందు కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి 10,000 రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు అందరూ కూడా
బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి. ఇక ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలను కూడా చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట. ఇది రైతులకు సంబంధించి. ఇక మహిళలకు సంబంధించి చూసుకుంటే మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనం అధికారంలోకి కనుక వస్తే ప్రతి మహిళకు కూడా కులంతో సంబంధం లేకుండా 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక 2,500 రూపాయలు ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అనేది రెడీగా పెట్టుకుంటే వారందరికీ కూడా ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇవ్వడానికి జూన్ నెలలోనే ముహూర్తం అయితే పెట్టారు. ఇక జూన్ 6వ తారీఖు నుంచి 4వ తారీఖున ఎన్నికల కోడ్ పూర్తయిపోతుంది. 5, 6 తారీఖుల నుంచి కూడా మనకు మహిళల ఖాతాలోకి 2,500 రూపాయలను జమ చేయడానికి అధికారులు అయితే సర్వేకి వస్తారు. అధికారులు సర్వేకి వచ్చినప్పుడు వారు అడిగినటువంటి డాక్యుమెంట్స్ అనేవి మీరు చూపించాలి. ముఖ్యంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అనేది మీరు చూపించాల్సి ఉంటుంది. ఈ వివరాలని కూడా వారికి ఇచ్చినటువంటి మొబైల్ యాప్లో వారు నమోదు చేసుకుని మీకు ఈ ప్రతి నెల కూడా 2,500 రూపాయలు జమ చేయడానికి వారు అవకాశం అయితే కల్పిస్తారనమాట. అక్కడే మీకు ఎవరైతే ఎంతమంది దరఖాస్తు చేసుకున్నా కూడా ఆ దరఖాస్తును పరిశీలించినటువంటి అధికారి మీకు అక్కడే ఈ ప్రతి నెల కూడా 2,500 రూపాయలు వస్తుందా రాదా అనేసి అయితే చెప్పేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉండండి. మీకు ప్రతి నెల కూడా 2,500 రూపాయలు జూన్ నెల నుంచే మనకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అంతేకాకుండా మహిళలందరూ కూడా ఈ డబ్బులు జమ కావాలంటే అలాగే ఈ చేయుత మనకు ఎవరైతే మహాలక్ష్మి 2,500 రూపాయలకు దరఖాస్తు చేసుకున్నారో ప్రజాపాలనలో వారందరూ కూడా తప్పకుండా బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఎన్పిసిఐ లింక్ అంటే ఏం లేదండి, ఆధార్, ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయడమే బ్యాంక్ అకౌంట్కి. ఈ విషయాన్ని మీరు గమనించి ఎన్పిసిఐ లింక్ అనేది చేసి పెట్టుకోండి. అప్పుడే మీకు డబ్బులు అయితే ప్రభుత్వం విడుదల చేసినటువంటి వెంటనే మీకు నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ కావడం జరుగుతుంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ప్రతి నెల కూడా 2,500 రూపాయలను జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే చేసి జూన్ 5 లేదా 6 తారీఖుల నుంచి అధికారులు సర్వేకి వచ్చి 2,500 రూపాయలను అయితే మీకు జమ చేయడానికి అవకాశం అయితే కల్పిస్తారనమాట. ఇది మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. ఇక చేయూత పింఛన్లండి, సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల్లో మనం గెలిస్తే కనుక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, హిజ్రాలు, హెచ్ఐవి బాధితులు, డయాలసిస్ పేషెంట్లు వారందరూ కూడా ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి 2,016 రూపాయల పెన్షన్ కాకుండా 4,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు అంటే దివ్యాంగులు ఉన్నారో వారందరికీ కూడా మనకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. ఇక ఈ రెండు కలుపుకుంటే మనకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకైతే ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ అందుతుంది. కొత్తగా పెంచే పెన్షన్ ఈ నెల నుంచే మనకు జూన్ నెల నుంచే అమలు చేయబోతున్నారు. అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 6,000 రూపాయల పెన్షన్ ఇస్తారు. ఈ 16 రూపాయలు అనేది తీసేసి 4 మరియు 6,000 రూపాయలు అయితే లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులకు సంబంధించి అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇది అప్డేట్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.